కాదు నువ్వైతే 10th పెద్దోడు పాస్ అయినా లేదా అయిపోయినావు, నువ్వు మొదలు చెప్తాను. నువ్వు 10th పాస్ అయినా లేదు చెప్పు, నిజం చెప్పు, ఫస్ట్ నువ్వు చెప్పు, గుండె మీద నువ్వు చేసుకో. చెప్పు. 10th నీకు పాస్ అయినా చేత లేదు, కాక 10th నీకు పాస్ చేత అయినా లేదా కాక కూడా చెప్పు నాకు. కాదు 10th పాస్ అయినా లేదా, ఎన్ని మార్కులు వచ్చినాయి 10th లో చెప్పు. సూపర్, అవార్డు ఇవ్వాలి మీకు, మంచిగా బతుకుతున్నావు. అడుక్కొని అయితే తిరగట్లేదు కదా ఆడి దగ్గర ఇడి దగ్గర అడుక్కో మరి, మా వద్దని దగ్గర చెప్పి నీకు మా దగ్గర వద్దని అప్పు చెప్పి చేసినట్టు అడుక్కో మిగతా వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసుకుని బతుకుతున్నావా? బతకాలి దానికి ఎవడు అప్పిస్తే మా కదా దగ్గర ఎలా తీసుకోవడానికి, అప్పు చేసుకున్నా బతుకుతున్నావా? అదే అప్పిస్తే మిగతా వాళ్ళ కూడా దగ్గర కూడా అప్పు తీసుకోవడానికి చేసుకుని బతుకుతున్నావా? నిన్ను ఎవరు నమ్మడు కాబట్టి అప్పు ఇవ్వట్లేదు, అప్పు తీసుకోలేదు నువ్వు. అదే నీకు డబ్బులు ఇచ్చి నువ్వు మొత్తం పౌరుడు అనుకుంటుంటే నువ్వు దొంగ కొడుకు అని తెలియక ఇచ్చిందే నువ్వు అవును సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్స్ కొంతమంది ఆర్బీఐ గైడ్లైన్స్ని పక్కన పెట్టి ఏ విధంగా రికవరీ చేస్తారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సార్ ఇండస్ట్రియల్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేసుకున్నాం, అది కార్డు బిల్ ఇంకా పేమెంట్ చేయలేదు. అమౌంట్ ఇష్యూ సార్ నాకు కొద్దిగా ఏంటి సార్? అమౌంట్ ఇష్యూ ఉంది. అమౌంట్ ఇష్యూ ఉన్నాయి. సరే ఓకే సార్, 1 month అయితే ఏదో అనుకోవచ్చు, 3 months అయిపోతుంది కదా సార్ పేమెంట్ చేసి. అందులోని కూడా 11th month లో కూడా మినిమం అమౌంటే వేసారు. అదే కొద్దిగా ఫండ్ ఇష్యూ సార్, అందుకే కావట్లేదు. నాకు టైం పడుతుంది. ఎన్ని రోజులు సార్ టైం అంటే? ఒక 2 months టైం పడుతుంది సార్. 2 months టైం ఏంటి సార్? కార్డు యూజ్ చేసుకున్న తర్వాత కట్టేయాలి కదా సార్ అది. కట్టేయాలి సార్. లాస్ట్ ఎప్పుడో 9th month లో వచ్చింది సార్ ఇది. ఇంకోటి వచ్చేసి 11th month లో 5,642 రూపీస్ తప్పితే ఆల్మోస్ట్ 4-5 months అవుతుంది ఫుల్ అమౌంట్ రిసీవ్ అయ్యి. అదే అదే ఏంటి ఫండ్ ఇష్యూ సార్ నాకు. చేసుకొని కట్టాను కదా సార్, అడ్జస్ట్ చేసుకొని కట్టాలి. అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటే అయిపోద్ది కదా సార్. సార్ చెప్పండి సార్. అడ్జస్ట్ చేసుకొని కట్టాలి కదా సార్. అడ్జస్ట్ చేసుకొని కట్టాలి సార్, కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుందని చెప్తున్నా. అవును సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓకే లాస్ట్ 2 months నుంచి మీకు ఫండ్ ఇష్యూ ఉంది, ఓకే నేను కాదనట్లేదు. ఏ డీఫాల్టర్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా సార్? నేనేం చేద్దాం అనుకోవట్లేదు, నాకు ప్లాన్ ఇస్తారా చెప్పండి మరి. అర్థం కావట్లా. నేను డిఫాల్టర్గా ఏం చేద్దాం అనుకోవట్లేదు, మీరు నాకు ప్లాన్స్ ఇవ్వకండి అంటున్నా, ఎక్స్ట్రా ప్లాన్స్ ఇవ్వకూడదంటే మీరు ఆల్మోస్ట్ అదే విధంగా ఉన్నారు సార్, పేమెంట్ చేయాలి కదా. మీరు అనుకుంటా సార్, ఇక మీరు మీ స్టైల్ ఇట్లా కదా, ఇదే మాట్లాడతారు కదా అంత కస్టమర్స్ తోటి. మీరు మాట్లాడే స్టైల్ ఇంతే కదా. ఏం మీరు అలా మాట్లాడుతున్నారు సార్. నేనేం మాట్లాడలేదు, మీరు కస్టమర్స్ తోటి ప్రాపర్గా మాట్లాడితే నేను ప్రాపర్గా మాట్లాడతాను. మీరే మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు నన్ను మెంటల్గా ఫిక్స్ చేస్తారు, మీరు కట్టొద్దని చెప్పేసి. ఇంకే ఎవరు మిమ్మల్ని ఏమి అబ్యూజ్ చేయట్లేదు కదా సార్. సారనే అబ్యూజ్ చేయనా సార్? అబ్యూజ్ చేయనా? అబ్యూజ్ కూడా అవసరం లేదు కదా. వెటకరంగా మాట్లాడుతున్నారు మీరు, డిఫాల్టర్ లాగా చేస్తున్నారు, దాని మీనింగ్ ఏంది సార్? పైసలు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటే 2,45,000 తీసుకున్నారు. పేమెంట్ కట్టాలి ఖచ్చితంగా. పైసలు లేవంటే పైసలు లేవని చెప్పడానికి కానీ తీసుకున్నారా సార్? నేను పైసలు లేవని చెప్పడానికి తీసుకున్నాను మీకు చెప్పానా? మరి కట్టాలి కదా. మరి ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, పైసలు లేవు అని. లాస్ట్ 3 months నుంచి అంటే ఏదో అనుకోవచ్చు, ఈ మంత్ కూడా వచ్చిన తర్వాత కూడా పేమెంట్ పైసలు లేవంటే పైసలు తీసుకున్నప్పుడు కట్టాలి కదా సార్. కట్టాలి సార్. మరి మీరు ఎట్కరంగా మాట్లాడుతున్నారు సార్, మేం కాదు. నేను ఎడకారంగా ఏం మాట్లాడతారు, పైసలు తీసుకున్నప్పుడు కట్టాలి. నేను అది చెప్తాను, మీరు కాల్ తీసుకున్నా. లాస్ట్ 3 నెలల నుంచి కట్టలేదు, ఇప్పుడైనా కట్టండి. ఇప్పుడు అమౌంట్ లేదు సార్. సార్ అమౌంట్ లేదంటే అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే అప్పు చేసుకోండి సార్. ఎక్కడ అప్పు చేయాలి చెప్పండి, ఎక్కడ అప్పు చేయాలి? మీకు ఎవరు ఇస్తారంటే వాళ్ళ దగ్గర చేసుకో సార్. నాకు అప్పు ఎవరు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు తీసుకున్నావు కదా సార్, దాన్ని తీర్చు సార్. తీరుస్తా సార్, తీరుస్తాను. ఎప్పుడు తీరుస్తావు సార్? నెక్స్ట్ మంత్. తీసుకున్న అప్పులు పైసలు చక్కగా కట్టడం చేత కానప్పుడు వాడుకోవద్దు సార్. ఎక్స్ట్రా మాట్లాడకండి సార్, మీరు మీ లిమిటేషన్ ఎంత ఉందో. పైసలు కట్టు సార్. జస్ట్ టెలికాలర్ రైట్, మీరు ఒక టెలికాలరే కదా, అంత ఎందుకు బిల్డ్ కొడుతున్నారు మీరు? టీమ్ లీడర్ కానీ ఏసీఎం కానీ ఏదైనా కావచ్చు, కస్టమర్స్ ప్రాపర్ గా మాట్లాడాలి మీరు. మాకు తెలుసు సార్ ప్రాపర్ గా ఎలా మాట్లాడాలో, మంచిగా మాట్లాడతాం. వెటకారంగా మాట్లాడేటప్పుడు అలాగే ఉంటుంది సార్. అరే మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో కావాలి సార్, మర్చిపోయారా? మీరు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారని తెలియదా మీకు? సార్ ఆర్బీఐ గైడ్లైన్స్ దగ్గర తెలియదు, ఆర్బీఐ గైడ్లైన్స్ దగ్గర తీసుకున్నా ఫోన్ చక్కగా వినపడలేదు, ప్రాపర్ మెల్లగా మాట్లాడు సార్. నేను మెల్లగానే మాట్లాడుతున్నాను, వినిపించట్లేదంటే మీ ఇష్యూ సార్. నేను మాట్లాడుతున్నాను క్లియర్ గానే. మాట్లాడుతున్నాను, ఫండ్ ఇష్యూ ఉంది, నాకు టైం పడుతుందని చెప్తున్నా కదా నేను. అవును సార్, 3 నెలల నుంచి కట్టట్లేదు కదా సార్. అడుక్కొని అయితే తినట్లేదు కదా, ఎక్కడొక్కడ ఏదో సంపాదించుకునే తింటున్నారు కదా. మీరు అడుక్కొని తింటున్నారేమో. అదే 2,50,000 తీసుకున్నావు, కట్టాలన్నా ఇంకేసి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు సార్. అవునా? అట్లీస్ట్ రెస్పాన్సిబుల్ గా మాట్లాడి కూడా చేతనైతలే నీకు. నా ఫండ్ ఇష్యూస్ 2 months టైం తీసుకుని దానికి మీరు ఎట్లా రెస్పాండ్ కావాలి, దానికి రెస్పాండ్ కాకుండా తినట్లేదా?
అని మాట్లాడితే ఏం చెప్పాలి? కట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడితే ఏదన్నా మాట్లాడతారు సార్. కట్టాలన్న ఉద్దేశం కనిపిస్తలేదు మీ దగ్గర. మీకు ఉద్దేశం అరే కనిపించాలి, కట్టాలి, మీకు నేను ఎలా బిహేవ్ చేయాలి. తీసుకున్నాను అనేసి. మీకు ఉద్దేశం 10 పైసలు కనిపించాలంటే మీరు ఉద్దేశంతో చూడాలి. మీరు కస్టమర్ ప్రాపర్ కడతాడని ఒక ఇంటెన్షన్ చూస్తే కనపడుతుంది ఉద్దేశం అక్కడ. అవును, మీరు ఇంటెన్షన్ కనిపిస్తుంది అంటే సరే సార్, నాకు ఇలా అవ్వలేదు లాస్ట్ 3 months నుంచి, ఈ మంత్ ఏదోలా అడ్జస్ట్ చేసుకుని అట్లీస్ట్ మినిమం పేమెంట్ అన్న అడ్జస్ట్ మరి చేత చేసుకోవాలని చెప్పాలి. కావట్లేదా అని ఎవడు మాట్లాడాడు? నేను మాట్లాడినా? కానీ మీరు ఇంకేమని చెప్తున్నారు? 3 నెలలు కావాలి, 4 నెలలు కావాలని ఎవరు చెప్తున్నారు? 3 నెలలు 4 నెలలు నేను చెప్పినా మీకు? మీరేగా చెప్పారు ఇంకో 2 నెలలు కావాలనేసి, ఆ? ఇంకో 2 నెలలు ఎక్స్ట్రా కావాలి సార్ అనేసి. అవును ఆల్రెడీ సార్, 3 2 నెలలు months టైం పడుతుందని చెప్పినా కదా కస్టమర్ అవును, ఫోన్ ఎందుకు టైం చేసినప్పుడు. పట్టాలి సార్? కార్డు తీసుకున్నారు, కార్డు తీసుకొని 13 నెలలు అవ్వట్లేదు, ఆల్రెడీ అందులో 3 నెలలు 4 నెలలు అప్డేట్ చేయలేదు, మళ్ళీ ఎలా మాట్లాడుతారు సార్? ఇలా మాట్లాడుతున్న కస్టమర్ ప్రాబ్లం రాదా? 1 year కూడా ప్రాపర్ గా కార్డు యూజ్ చేయట్లేదు కార్డు మీరు. తీసుకున్న తర్వాత కార్డు తీసుకున్నవాడికి ప్రాబ్లం రాదని ఇక్కడ ఉందా మీకు? చెప్పండి. సార్ రాదు అంటే దానికి మేమే సంబంధం సార్, పైసలు కట్టాలి, తీసుకున్నప్పుడు కడతాను, కట్టాలి. టైం పడుతుంది, నాకు టైం పడుతుంది. సార్ ఎందుకు టైం పడుతుంది సార్? ఎందుకు టైం పట్టాలి చెప్పండి? హలో హలో హలో, కాల్ చేస్తున్నారు, కాల్ చేయదా కట్ అయిపోయింది అది. చెప్పండి సార్. పేమెంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? 26,000 మినిమం అమౌంట్ ఉంది. ఒక్కటే వింటారా లేదా మీరు? ఎక్కడికి నుంచి మాట్లాడుతారు మీరు? ఏజెన్సీనా అన్ రోల్ ఎంప్లాయ్ మీరు? ఏం పొజిషన్ మీది బ్యాంకులో? ఏం పొజిషన్ సార్ మీది బ్యాంకులో? ఏం పొజిషన్ మీది? సార్ ఎన్ని మీకు ఎందుకు సార్? చెప్పాలి. మీరు ఏం మాట్లాడతాం అనుకున్నా నేను ఒకటి చెప్తే వింటారా అని స్టార్ట్ చేసి మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారు, తిన్నారా లేదా, మీకు ఎందుకు సార్? నేను ఏమంటున్నా, ఇప్పుడు నాకు కాల్ చేసిరా, మీరు పని చేస్తున్నారా లేదంటే ఎక్కడ ఉన్నారో అని నేను ఒకటి అడగట్లేదు వినండి కదా. సార్. మీరు నాకు కాల్ చేసినప్పుడు ప్రతి డాటా అడిగే రైట్ కస్టమర్ కి ఉంటుంది, ఓకేనా? మీ పొజిషన్ చెప్పినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీరు అంత ఇల్లీగల్ పనులు ఏం చేస్తారు సార్? ప్రాపర్ పేమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవాడు, సరే సార్ నేను కట్టేస్తాను పలానా అయితే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి, నేను చెప్తాను ఆన్లైన్. అంతేగాని నేను నాకు 2 నెలల టైం కావాలి, 3 నెలల టైం కావాలి, మీ అడ్రస్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏజెన్సీ నుంచి ఎక్కడి నుంచి, అవన్నీ మీకు ఎందుకు సార్? అవన్నీ మీకు ఎందుకు సార్? మీ ఆర్బీఐ 2008, 2007 ఓపెన్ చేయండి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఓపెన్ చేయండి, సర్కిల్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చదవండి. అక్కడ చదివిన తర్వాత మీరు ప్రాపర్ కస్టమర్ తో మాట్లాడండి. కస్టమర్ కి రైట్ ఉంటుంది ఓకేనా? ఎవరు ఫాలో అప్ చేస్తారు కేసు, ఎక్కడికి నుంచి మాట్లాడుతారు, ఏజెన్సీయా, బ్యాంకరా, వాళ్ళ పొజిషన్ ఏంది కనుక్కోవచ్చు కస్టమర్, ఓకేనా? ఇది కస్టమర్ రైట్, బేసిక్ రైట్ అది, ఓకేనా? కస్టమర్ బేసిక్ రైట్ ని మీకు రైట్ లేదు, మీరు పేమెంట్ కట్టలేరు కదా, మీరు అడగొద్దు ఇవన్నీ అంటే లెక్క. మీకు బేసిక్ రైట్స్ కూడా మీకు తెలుసు కదా. బేసిక్ రైట్ ఇంకోటి ఏంటంటే మీరు పేమెంట్ తీసుకున్నది వితిన్ 45 days లో కంప్లీట్ చేయాలనేది కూడా చెప్తారు కదా. ఒకటి వితిన్ 45 days లో కంప్లీట్ చేయకపోతే కదా మిమ్మల్ని పెట్టింది అక్కడ. వితిన్ 45 days లో కంప్లీట్ చేయకపోతే కస్టమర్ కి ఏ విధంగా ప్రోటోకాల్స్ ప్రకారం ఫాలో అప్ చేయాలని మీకు పెట్టారు కదా. మీరు ఫాలో అప్ చేసి బంద్ చేసి కస్టమర్ హ్యూమిలేట్ చేయడము, ఎక్స్ట్రా కరిక్యులర్ క్వశ్చన్స్ వేయడము, ఇవన్నీ అవసరం మీకు? కాదు అవును, మరి ఇంకా మీరు మేము చూడాలి కదా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి. అదే అండి, ఎక్స్ట్రా కరిక్యులర్ అవసరం లేదు కదా. ఏం పని పాట లేదు కదా. మీరు పేమెంట్ గురించి కాల్ చేసి పేమెంట్ చెప్పండి సార్ అని అడిగితేనేమో నేను పేమెంట్ గురించి స్టార్టింగ్ లో బిగినింగ్ ఆఫ్ ద కాల్ చెప్పిన 2 months టైం పడుతుంది, ఫండ్ ఇస్తున్నాను చెప్పాను. సార్ 2 months టైం ఎందుకు కావాలి సార్ మీకు? 2 months ఫండ్ ఇస్తుంది సార్. ఫండ్ ఇష్యూ అంటే ఏంటి సార్ చెప్పండి. ఫండ్ ఇష్యూ అంటే ఇచ్చిన పైసలు రాలేవు, బిజినెస్ లాస్ అయిపోయింది. బిజినెస్ మీరు పెట్టుకొని మీరు లాస్ అయిపోతే దానికి అట్లీస్ట్ మినిమం పేమెంట్ అన్న చేసుకోవాలని మీ ఆర్బీఐ గైడ్లైన్స్ మీరు ఏదో చదువుకున్నా అన్నారు కదా, చదువుకోలేదు అది కూడా. మరి ఇప్పుడు మీరు ఏమంటారు చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఏంటండి సార్ దానికి డబ్బులు లేవంటారు, దీనికి డబ్బులు లేవంటారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? పైసలు ఇస్తున్నారు 3 నెలలు, మీరు చెప్పండి ఏం చేద్దామంటారు మరి? పైసలు మినిమం పేమెంట్ అన్న చేసుకోండి, లేదంటే సెటిల్మెంట్ అన్న చేయాలి సార్. మినిమం పేమెంట్ ఏం లేదు సార్. సెటిల్మెంట్ చేసుకోండి. అయితే సెటిల్మెంట్ కి డబ్బులు లేవు సార్. సెటిల్మెంట్ కి లేవంటే అప్పుడు ఎలా యూజ్ చేసుకున్నారు సార్ చెప్పండి? ఎలా యూజ్ చేసుకో మీకెందుకు చెప్పాలి సార్? నేను మీరేమో సేల్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి సేల్స్ డిపార్ట్మెంట్ అడగండి, వాళ్ళకి ఎలా ఇచ్చారు కార్డు అని చెప్పేసి. మా బ్యాంక్ కదా ఇచ్చింది. మీ బ్యాంక్ మీరు ఇవ్వలేరు కదా. అనేటప్పుడు బ్యాంక్ లో వాచ్మెన్ పని చేస్తాడు, వాచ్మెన్ కూడా క్వశ్చన్ చేయలేడు కదా ఎందుకు యూజ్ చేసుకున్నారని చెప్పేసి. మీరు ఎవరు నాకు క్వశ్చన్ అడగండి. బొర్తకోలు కాదు కదా అందరూ, ఇలా బొర్తకోలు కాదు కదా, తెలుసు అందరికీ అండి. పేమెంట్ యూజ్ చేసుకున్నవాడు కట్టిపించాలనేసి ఏం సార్? మెయిన్ రెస్పాన్సిబిలిటీగా పేమెంట్ చేసుకున్నవాడు కట్టాలన్న మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా, మీకు అది లేదు. ఓకే, మన ఎంట్రీ చేసుకున్నాడు అయిపోతుంది కదా, ఇంకెందుకు మాట్లాడుతారు నాతోటి? మీకు ఏం కనపడుతుందో అది రాసుకోండి కదా, నన్నేం అడిగేది ఇంకా? ఏం కనపడుతుందో రాసుకోండి అంటే నువ్వు ఏది చెప్తే రాసుకోలేదు. పేమెంట్ కావాలి మాకు. నా దగ్గర పేమెంట్ టైం పడుతుంది నాకు. ఎందుకు టైం పడుతుంది సార్? తీసుకుని వాడుకున్నప్పుడు తెలియలేదండి. నేను ఇంత వాడేసుకుంటున్నాను, నేను కట్టుకోలేదు, నాకు చేత కాదనేసి నీకు తెలియాలి. అప్పుడు నీకు తెలియకుండానే వాడుకున్నావా సార్ చెప్పు? అవును సార్, ఇప్పుడు మీ నాన్నకి తెలియలేదు, మీ ఫాదర్ దగ్గర తెలియలేదు కదా, మా వాడు చేతకాక రికవరీకి వెళ్ళిపోతాడు అని కలెక్టర్ అవుతాను అనుకోండి. మీ నాన్న మీరేమయ్యారు? కలెక్షన్ ఏజెంట్. మీ నాన్న గిట్ట కలెక్టర్ అవుతావు అనుకోండి, నువ్వు కలెక్షన్ ఏజెంట్ అయినావు కదా. అరే అట్లీస్ట్ ఏదో అయ్యో నీలో చేతకన్నా అయితే అవ్వలేదు కదా సార్. పేమెంట్లు తీసుకుని అకౌంట్ అయిపోయి వాళ్ళు అయిపోలేదు కదా.
నువ్వు మంచోడు అని మీ నాన్నగారు ఇప్పటికే అనుకుంటారు. నువ్వు ఎలా పైసలు మంది పైసల మీద బతుకుతున్నావు అని తెలియదు అదే కదా మీ సార్ నాన్నగారికి. ఏమంటున్నా, ఇప్పుడు నీకు అదే కార్డు ఇవ్వాలంటే నీకు బేసిక్ శాలరీ తెలియదు ఉండాలి సార్, కదా. ఇట్లా మంది పైసల నీ మీద నా జాబ్ కొడుకుని ఎప్పుడు అప్పు ఊడుతో తెలియదు చేసుకుని కాబట్టి నీ కార్డు బతకడం ఎవరు కదా లేడు, అనేసి. వాళ్ళకి తెలుసు బ్యాంక్ వాళ్ళకి నీ కాదు జాబ్ పర్మనెంట్ కాదు జాబ్ కాదు, మాకు తెలుసు సార్, ఎప్పుడు ఇట్లా కస్టమర్ దొంగోడు పెట్టినా దొంగోడు పీకేస్తారని చెప్పేసి అదే సార్. అన్స్టేబుల్ జాబ్ కాబట్టి ఇవ్వలేరు, నీకు ఇస్తే కాదు తీసుకున్నాడు ఆ నువ్వు కూడా. జాబ్ ఈ జాబ్ అని చెప్పేసి డబ్బులు తీసుకోవాలా, డబ్బులు వచ్చేయాలా, బ్యాంకుల దగ్గర నుంచి మంది పైసల మీద బతకాలా, ఆ, ఇది ఒకటే తెలుసు. అవునా? అదొకటే తెలుసు సార్ మనకి. సర్లే, నువ్వు ఏం ఉత్తమ తెలియదు పౌరుడి కదా. కదా, భావి భారత పౌరుడి, నువ్వు అవునవును, మంచోడి. నేను ఉత్తరం బాగుండే కాబట్టి నేను తీసుకున్నదాన్ని నేను ఎప్పుడైనా కట్టుకుంటాను సార్. అవును డైలీ సార్, నేను కూడా చాలా టైం మంతా కట్టాను, చెక్ ఒక్కోసారి అరే చేసుకున్న నాది సిబిల్ పలానా రిపోర్ట్ బిల్లు వెళ్ళి ఉంది షాక్ కట్టుకోవాలని అయిపోతావు. ఉంటుంది నాకు. ఇప్పుడు ఇలా మొన్న చేతకాని సార్ వాళ్ళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు నా కదా, దగ్గర. చేతకాని వాళ్ళగా నేనైతే మాట్లాడట్లేదు కదా. శాతగాన్లో నువ్వు మాట్లాడుతున్నావు, అదే చెప్తున్నా కదా నీకు. నువ్వు మాట్లాడుతున్నావు సార్, క్లియర్ గా తెలుస్తుంది. పైసలు అదే 2 సార్, లక్షల నువ్వు 50,000 శాతగాన్లోగా మాట్లాడుతున్నావు కదా. చేత కావట్లేదు మళ్ళీ నేను డిస్కౌంట్ మాట్లాడుతున్నావు. కట్టినా 50 కోట్లు కట్టినా 100 అడగదే కోట్లు కట్టినా అడుక్కొని అయితే నాకేం తినట్లేదు చెప్తున్నావు సార్? కదా, మంచిగానే బతుకుతున్నావు కదా. సూపర్, అవార్డు ఇవ్వాలి మీకు, ఏంటి? మంచిగా అడుక్కొని బతుకుతున్నావు. అయితే తిరగట్లేదు కదా, ఆడి దగ్గర ఈడి దగ్గర అడుక్కో మరి, మా వద్దని దగ్గర చెప్పి నీకు. మా దగ్గర వద్దని అప్పు చెప్పి చేసినట్టు అడుక్కో మిగతా వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసుకుని బతుకున్నావా? బతకాలి దానికి ఎవరు సార్, అప్పిస్తే మా కదా దగ్గర ఎలా తీసుకోవడానికి అప్పు నువ్వు. చేసుకున్నావు బతుకుతున్నావు, అలాగే అప్పిస్తే మిగతా కానీ వాళ్ళ కూడా దగ్గర కూడా అప్పు తీసుకోవడానికి చేసుకుని నువ్వు. బతుకుతున్నావా? నిన్ను ఎవరు నమ్మడు కాబట్టి అప్పు ఇవ్వట్లేదు, అప్పు తీసుకోలేదు నువ్వు. బ్యాంకులో అవును, వెళ్దామంటే జాబ్ నిన్ను నమ్ముతారు ఆ జాబ్ కాదు. దిక్కు దివాన్ లేదు కాబట్టి, ఎప్పుడు వెళ్ళిపోతుందో జాబ్ తెలియదు కాబట్టి నీకు ఎవడు ఇవ్వలేడు నీకు. అదే నీకు డబ్బులు ఇచ్చి నువ్వు ఉత్తమ పౌరుడు అనుకుంటుంటే నువ్వు దొంగ కొడుకు అని తెలియక ఇచ్చిందే నువ్వు ఎత్తేసావు. అవును సార్, నువ్వు చెప్పు, నువ్వు నేను కూడా దొంగ కొడుకు నేను చెప్పు, నీకు ఇస్తుంది వెళ్ళి. నువ్వు ఐటమ్ పెట్టేస్తున్నావు. చేత కాదు పైసలు కట్టనీకి, పైసలు కట్టనీకి చేత కాదు. మాట్లాడుతాం మరి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కావాలి. నాకు ఇవ్వని చెప్పండి మరి, అయిపోతుంది, నీకు ఇస్తుంది బ్యాంకు. అవసరం నేను నీలా కాదు కదా సార్, నీలా మంది పైసల మీద బతికే రకం కాదు కదా. నీ ఓన్ పైసలు మంది బతుకు పైసల మీద కానీ. బతికేవాడు నువ్వు. నువ్వు మంది పైసల మీద బతికేవాడు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నీలా సిగ్గు లేకుండా అయితే మేము ఉండలేం కదా. సిగ్గు సేర లేకుండా ఊళ్ళ మీద మొత్తం పాయింట్ల మొత్తం అన్ని చెప్పిన సిగ్గు నింపుకోరా మీరు? నీకు లేదు కదా, నీకు లేదు కదా, దాని గురించి మాట్లాడే అంత రైటే లేదు నీకు. లేదా సిగ్గుతో నీకు లేనే లేదు, నీకు లేనే లేదు. నువ్వు చెప్తే అయిపోతుందా? ఏం లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతావు. నీకేముంది ఇంట్లో వాళ్ళైనా కాదు, పిల్లం పిల్లలకైనా సరే బాబు ఇట్లా అప్పులు చేసుకొని బతకుండా మంచిగా బతకండి అని చెప్తున్నావు, లేదా వాళ్ళకి కూడా అలాగే చెప్తున్నావు అప్పులు చేసుకొని బతకండి నాయన అనేసి. మీ అయ్యేం చెప్పా నీకు చెప్పు. సరే మీ అయ్య అలా చెప్పండి, మా అయ్య కట్టమని చెప్పిండు కాబట్టి నేను ఒప్పుకున్నా. మీ అయ్య ఇలా అప్పులు చేసుకొని బతకమన్నాడు కాబట్టి నువ్వు ఇలా వదిలేసాడు. ఎట్లా చెప్పాడు? వాళ్ళకి వదిలేసాడు కాబట్టి అప్పులు చేసుకొని బతుకుతున్నావు. ఏజెన్సీకి వెళ్ళి కుక్కలా కొరలు చెప్పిండా? కొరలి 4 రూపాయలు వస్తాయి ఇంటికి తీసుకొని నాకు పోషించని చెప్పాడు మీ అయ్యా. అదే మీ అయ్యే నేనైతే న్యాయంగానే పోయి ఆర్బీఐ గైడ్లైన్స్ సేమ్ ఫాలో కాకుండా డిఆర్ఏ చెయ్యు, కానీ ఫాలో కాకు. ఆర్బీఐ గైడ్లైన్స్ అని పక్కన పెట్టు, కస్టమర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. 4 రూపాయలు 4 బిస్కెట్లు ఇస్తారు, ఆ బిస్కెట్ లో మీ పిల్లలకు బిస్కెట్ పెట్టు, నాకు బిస్కెట్ పెట్టు, మీ పిల్లలకు 2 బిస్కెట్లు పెట్టని చెప్పాడు మీ డాడీ. బ్యాంక్ పైసలు తీసుకొని దొంగన కొడుకుల్లో తిరుగుతుంటారు చూడు, అలాంటి నా కొడుకులతో అయితే పైసలు కట్టించని చెప్పారు. మీ బ్యాంక్ మరి మొత్తం నచ్చినట్టు చేస్తాను వీడు. బ్యాంక్ లో ఉన్నప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలోగా కస్టమర్ తో నీట్ గా మాట్లాడు, ఓకేనా? నీకు అథారిటీ ఎంత అంతే మాట్లాడు. నీకు చాలా దిక్కులేదు నీకు నీకు ఉన్న పోస్ట్ రికవర్ అయ్యే పోస్ట్. నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? కస్టమర్ ఇచ్చే శాలరీతో నువ్వు బతుకుతావాడా? కస్టమర్ కమిషన్ ఇస్తే నీకు వస్తాడు. కస్టమర్ కమిషన్ ఇస్తే నువ్వు బతుకుతావాడా? నువ్వు మాట్లాడేది అర్థం కావట్లేదు. కస్టమర్ ఇచ్చే కమిషన్ తోటి మీరు బతుకుతారు అక్కడ. మళ్ళీ కస్టమర్ కి నువ్వు ఇంత కట్టట్లేదు, నీ కట్ట నేను బాగా కడతా. పైసలు తీసుకొని 10 నెలలు అవ్వట్లేదు, చక్కగా కట్టడం చేస్తాను నీకు. మరి నీకేం చేత? నువ్వు కలెక్టర్ అయినావా? చేతనై కలెక్షన్ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద అయినావా? 10th పాస్ అయినా లేదా? నువ్వు మొదలు చెప్తాను, 10th పాస్ అయినా లేదా చెప్పు, నిజం చెప్పు, గుండె మీద చేసుకో. 10th పాస్ అయినా లేదా? 10th పాస్ అయినా లేదా కూడా చెప్పు నాకు. 10th పాస్ అయినా లేదా? ఎన్ని మార్కులు వస్తాయి 10th లో చెప్పు. విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా వీళ్ళు కస్టమర్ని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆర్బీఐ గైడ్లైన్స్ అసలు ఫాలో అవ్వరు కొంతమంది రికవరీ ఏజెంట్లు. ఫేర్ ప్రాక్టీస్, కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని మర్చిపోతారు. కస్టమర్ని హ్యూమిలేట్ చేసి పేమెంట్ రికవర్ చేయాలని చెప్పి వీళ్ళు ట్రై చేస్తుంటారు. సో ఈ విధంగా మీతో మాట్లాడితే మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయొచ్చండి. సో దాని తర్వాత ట్విట్టర్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో బ్యాంక్ని ఆర్బీఐని ట్యాగ్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తే మీకు అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.